ఇప్పుడు పెనమలూరు నియోజకవర్గంలో మీ పైన మంత్రి జోగి రమేష్ నిలబెట్టారు. మీరు ఆయన ప్రచారాన్ని ఏ విధంగా తిప్పికొడుతున్నారు? వీళ్ళు అడ్డగోలుగా ఏదైనా వచ్చి ఒక కమ్యూనిటీనో ఒక గ్రూపో మేము సింగిల్గా ఉన్నాం, సింహంలాగా వస్తున్నాము, వైనాట్ 175 నినాదంతో ముందుకెళ్తున్న పరిస్థితి మీ ప్రత్యర్థి పార్టీ వైసీపీ చేస్తూ ఉంది. సింగల్గా సింహం ఇవన్నీ సినిమా డైలాగులు అందరూ ప్రజలందరూ చూశారు. మేనిఫెస్టోలు ఇచ్చినవి ఇవ్వనివి కూడా మేము అమలు చేసామని. సిపిఎస్ రద్దు ఎందులో ఉంది? మద్య నిషేధం ఎవరు చెప్పారు? కరెంటు ధరలు పెంచమని ఎవరు చెప్పారు? ఇసుక మద్యం విషయంలో మీరు అవినీతికి మీరు తెరలేపారు. 200కో 300కో మీరు ప్రధానంగా ఓటమి పాలవటానికి ఎంఆర్ఓ వనజాక్షి. ఎందుకు దాని గురించి ఇక్కడ మాట్లాడుకుంటాం? గతంలో పప్పు అనే బ్రాండ్ నుంచి ఆయన ఇప్పుడు ఎదుగుతున్న తీరుని ఎలా చూస్తా ఉన్నారు? పనికి మాల పప్పు గుర్తునే కొన్ని కుక్కలు వాగినాయి కదా అని చెప్పేసి గూగుల్లో కొడితే పప్పు అని లోకేషే వస్తుంది. ఆ రోజాకి నోరుకి కానీ పవన్ కళ్యాణ్ని వాడుకుని వదిలేకపోతుంది టీడీపీ. ఆ విషయం ఆయనకు తెలియట్లేదు అనేది కూడా ఒక వర్గం నుంచి వినిపిస్తున్నమాట. దీనికి మీరేమంటారు? జోగి రమేష్ అనే వ్యక్తి ఒక మీకు టికెట్ రాకుండా మీ పార్టీలోనే కొంతమంది వ్యక్తులు ఒక ప్రయత్నాలు చేస్తారు. నాకు భయం వేస్తుంది అసలు. అంటే గెలవడం కోసమే కుట్రలు కుతంత్రాలకు ప్లాన్ చేస్తున్నారని, ఓట్లు మనకే వేస్తారని ఏదో ఇది మాత్రం తెలిసింది. దీని వెనకమాల ఎవడు ఉన్నాడో ఆయన మాత్రం